సమాధానకరమైన సువార్తను ప్రకటించాలి. అయా దూరస్తుడికి ఎలా అంటే, ఒక వాక్యం ఒకరికి దూరంగా ఉన్న వారికి పోస్ట్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా ట్విట్టర్లో. అలాగే దేవునికి స్తోత్రములు కలుగును గాక యూట్యూబ్ ద్వారా, లేదా ఒక ఉత్తరం ఒక రాసి పంపించండి. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి పంపండి. ఒక మెసేజ్ చేయండి దేవుని వాక్యాన్ని. దూరస్తులందరూ దీవించబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. అలాగే సమీపస్తులు, మనం నడిచి వెళ్ళేటప్పుడు, మన మార్గంలో, మన ఉద్యోగ స్థలములో, మన వ్యాపార స్థలములో, సూపర్ మార్కెట్స్లో, అట్ ది సేమ్ టైం ఫంక్షన్స్కి, వెడ్డింగ్ యానివర్సరీకి, వెడ్డింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎంతో మంది మనకు పరిచయస్తులు కనబడుతూ ఉంటారు. చెప్పండి, ప్రభు నన్ను దీవించాడని చెప్పండి. అయ్యా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. మరిదో ఒక సమస్య మీ దగ్గరికి తీసుకొస్తారు. అయ్యా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నామని, అనారోగ్యంతో బాధపడుతున్నామని, లేకపోతే ఏదో సమస్యతో పీడించబడుతున్నామని వారు చెప్తారు. చెప్పినప్పుడు, అయ్యా మేము ప్రభు దగ్గర మీ కొరకు ప్రార్థన చేస్తాము. మమ్మల్ని బాగు చేసిన దేవుడు, మాకు సహాయము చేసిన దేవుడు, మమ్మల్ని ఆదరించిన దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, మమ్మల్ని నిత్యము నడిపిస్తున్న దేవుడు, సమృద్ధితో దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. ఒకసారి రండి దేవుని మందిరానికి. దేవుని మందిరములో సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మీకు ఇస్తాడు. చెప్పండి. అందుకే వాక్యములో చూస్తే ఇక్కడ, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. హల్లెలూయా. కాబట్టి ఆయన సమీపమునకు, దూరస్తులకు అందరికీ ఆయన ప్రభువుగా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మన సమీపమున ప్రభు ఉన్నాడు.